వాళ్ళందరిలో నువ్వు కూడా ఉండాలని దేవుడు కోరుకున్నాడు కనుక నీకు జన్మ వచ్చింది. సో దేవుడు నీ మీద కొన్ని ఆలోచనలు కలిగి ఉన్నాడు, కొన్ని ప్రణాళికలు కలిగి ఉన్నాడు. నీ ద్వారా కొన్ని పనులు జరగాలని ఆ పిచ్చి తండ్రి ఆశించాడు కనుకనే నీకు జన్మ, జీవితం అనేవి లభించాయి. కొంతమంది వాళ్ళ జీవితంలో ఎదురయ్యే సమస్యలను బట్టి, శ్రమలను బట్టి తరచుగా ఈ మాట అనుకుంటారు, నేను ఎందుకు పుట్టానో అర్థం కావట్లా, అసలు నేను ఎందుకు బతుకుతున్నానో అర్థం కావట్లా, అసలు ఆ దేవుడు అనేవాడు నన్ను ఎందుకు చేసి భూమి మీద పడేశాడో నాకు అర్థం కావట్లా, ఈ జన్మ లేకపోతేనన్నా బాగుండేదని అప్పుడప్పుడు డైలాగులు వేస్తుంటారు. దేవుడేం పిచ్చోడయ్యే మైండ్ పోయి నిన్నేం చేయలే. ఒక ప్రణాళిక కోసం, ఒక ఉద్దేశం కోసం, ఒక ఆలోచన ఉంది నీ లైఫ్లో. నీ విషయంలో దేవుడు కొన్ని ఆలోచనలు కలిగి ఒక కారణాన్ని యోచించి దాన్ని బట్టి నిన్ను భూమి మీద పుట్టించాడు అనేది మర్చిపోవద్దు. ఇప్పుడు చెప్పండి, మన ఉనికికి కారణం ఎవరు? అందరు చెప్పాలి.